నిర్మాత, దర్శకులు పిఎస్ రామకృష్ణారావు గారి చిత్రాలేంటో ఈ వీడియోలో చూద్దాం. 1948లో రత్నమాల అనే చిత్రం విడుదలైంది. లైలా మజ్ను అనే చిత్రం 1949లో విడుదలైంది. 1952లో ప్రేమ అనే చిత్రం విడుదలైంది. 1953లో చండీరాణి అనే చిత్రాన్ని నిర్మించారు. భానుమతి గారు దర్శకులు. బ్రతుకు తెరువు 1953లో విడుదలైంది. చక్రపాణి అనే చిత్రం 1954లో విడుదలైంది. విప్రనారాయణ 1954లో విడుదలైంది. 1956లో చింతామణి అనే చిత్రం విడుదలైంది. మనమగన్ తేవాయ్ అనే తమిళ చిత్రం 1957లో విడుదలైంది. వరుడు కావాలి 1957లో విడుదలైంది. శభాష్ రాజా 1961లో విడుదలైంది. 1961లో బాటసారి అనే చిత్రం విడుదలైంది. 1962లో ఆత్మబంధువు అనే చిత్రం విడుదలైంది. 1963లో అనుబంధాలు అనే చిత్రం విడుదలైంది. వివాహ బంధం అనే చిత్రం 1964లో విడుదలైంది. గృహలక్ష్మి అనే చిత్రం 1967లో విడుదలైంది. మీకు నచ్చిన చిత్రాన్ని కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.